హలో మ్యామ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. టీజీపీఎస్సీ రిజల్ట్లో 516.5 ఎస్టీలో టాపర్ నువ్వే అండ్ మొత్తం టీజీపీఎస్సీ ర్యాంకింగ్లో 12th పొజిషన్లో ఉన్నావు. ఎస్ మ్యామ్. హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీ మ్యామ్. నీకంటే ఎక్కువ నాకు హ్యాపీగా ఉంది. ఏంటి కారణం చెప్పు, నాకు ఎందుకు ఎక్కువ హ్యాపీగా ఉంది? మీ స్టూడెంట్ ఇంకా ఫీమేల్, యాజ్ ఎ ఫీమేల్ క్యాండిడేట్. యాజ్ అ ఫీమేల్ పర్టికులర్గా నీ బ్యాక్గ్రౌండ్, ఓకే. నువ్వు ఎస్టీ పర్టికులర్లీ ఎరుకుల కమ్యూనిటీ. ఎస్ మ్యామ్. జనరల్గా చాలా రేర్గా ఎస్టీలో కూడా ఎరుకుల నుంచి వచ్చి ఈ స్థాయికి వస్తారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో నీ వయసు కూడా చాలా తక్కువ. ఇంత చిన్న వయసులో ఇంత సక్సెస్. ఒక్కసారి అమ్మ నాన్న, నాకు తెలుసు మీ నాన్నగారు పొలం పనికి వెళ్తుంటారని, అమ్మ కూడా పొలం పనికి వెళ్తుంటుందని, చాలా కష్టాలు కోర్చి మిమ్మల్ని పెంచారని, పక్కన మీ తమ్ముడు కూడా ఉన్నారు శ్రావణ్. సో ఒక్కసారి నీ లైఫ్ స్టోరీ, చిన్నప్పుడు ఏంటి అసలు, అమ్మ నాన్న ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అంటే, చాలామంది తెలంగాణ మహిళలకి నువ్వు ఆదర్శం. ఈరోజు ఈ స్థాయిలో ఉండి, అంటే ఒక ఎస్టీ కమ్యూనిటీ ఉండి, ఒక మహిళ ఉండి, అమ్మ నాన్న గ్రామీణ ప్రాంతంలో ఉండి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు రోజువారీ పనికి వెళ్తూ నేను చదివించారు కదా, వాళ్ళ కథ కావాలి మాకు. డెఫినెట్లీ మ్యామ్. యాక్చువల్లీ నిన్న వచ్చిన రిజల్ట్స్లో 12th పొజిషన్ ఉంది మ్యామ్. మై నేమ్ ఈజ్ శ్రావ్య, మేడం శ్రావ్య. మాది మాధవరం విలేజ్, సూర్యాపేట డిస్టిక్. అమ్మ నాన్న ఫార్మర్, జనరల్ ఫార్మర్స్, కానీ ఆఫ్ సీజన్లో కూలి పనికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్ మ్యామ్, ఏం చదువుకోలేదు పేరెంట్స్ ఇద్దరు. సో దే హ్యావ్ డిటర్మైన్డ్ దట్ వీ హ్యావ్ టు అచీవ్ సమ్ గ్రేటర్ హైట్స్ ఇన్ అవర్ లైఫ్స్ మ్యామ్. సో చిన్నప్పటి నుంచి నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా కూడా మమ్మల్ని దూరమైన చిన్నప్పుడే హాస్టల్లో వేశారు మ్యామ్. అట్లా ఒక క్రిస్టియన్ మిషనరీలో 5th వరకు చదివించారు. నువ్వు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా చదివావు కదా? ఎస్ మ్యామ్. సో తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివి నిజంగా ఒక ఇంత స్థాయికి వచ్చావంటే, ఇప్పుడు కలెక్టర్ అవబోతున్నావు, రేపు ఆర్డీఓ అవుతావు, 5-6 ఏళ్ళలో కలెక్టర్ అవుతావు. సో ఎంత స్థాయికి వచ్చావు, నీకు సంతోషంగా ఉందా? చాలా చాలా. సో నువ్వు పడిన కష్టాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి మొత్తం నీ లైఫ్లో, పేరెంట్స్ వాళ్ళు నీకోసం చేసిన సాక్రిఫైసెస్ ఏంటి, నీ ఛాలెంజెస్ ఏంటి చెప్పు. అంటే ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి ఎలా స్ఫూర్తినివ్వగలవు? చాలా ఛాలెంజెస్ అంటే చాలా అన్ని వేస్‌లో ఫేస్ చేశాను మ్యామ్. ఫైనాన్షియల్లీ, సోషల్లీ అన్నీ. ఫ్యామిలీ ఫ్యామిలీ అయినా చాలా ఫేస్ చేశాము. కానీ ఎడ్యుకేషన్ మాత్రం మా మెయిన్ టార్గెట్ ఎడ్యుకేషన్. చదువు ఒక్కటే మమ్మల్ని వాటన్నిటి నుంచి బయటపడేస్తదని మా ఫ్యామిలీతో పాటు మేము కూడా నమ్మాము. సో అదే ఇంకా 5థ్‌లో గురుకులాలో సీట్ వచ్చింది. అక్కడ మఠంపల్లి మ్యామ్, సోషల్ వెల్ఫేర్ మఠంపల్లి. అక్కడ నాకొక హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి మంచి ఎన్వైర్న్‌మెంట్ దొరికింది మ్యామ్. నా లీడర్‌షిప్ స్కిల్స్ అయినా, వే ఆఫ్ టాకింగ్, సబ్జెక్ట్ పరంగా అన్నీ అక్కడ చాలా హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అనేది ఎన్వైర్న్‌మెంట్ ఉంది మ్యామ్. ఇంకా లేటర్ దాని తర్వాత నేను నార్మల్ ఇంటర్ చదివా ఒక కోదాడలో లక్ష్య కాలేజ్‌లో. ఇంకా ఆ నాలెడ్జ్ తోటే ఎంసెట్ రాసా. జేఎన్‌టీయూలో సీట్ వచ్చింది. ఈసీఈ ఎలక్ట్రానిక్స్‌లో చేశా ఇంజినీరింగ్. సో వైల్ గ్రాడ్యుయేట్ ఓన్లీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో టు సివిల్ సర్వీసెస్ మ్యామ్. సో ఫస్ట్ నువ్వు నన్ను కలిసినప్పుడు సివిల్స్ కోసం వచ్చావు. ఎస్ మ్యామ్. సో మరి గ్రూప్ 1 ఎందుకు రాసావు? అంటే నీ స్థాయి నేను ఇప్పటికీ నమ్ముతాను, వచ్చి 2-3 సంవత్సరాల్లో నువ్వు ఐఏఎస్ అయిపోతావు. నీకు అంత టాలెంట్ ఉంది. ఇది నా ఆప్షన్, పిఎస్ఐ. ఎస్ మ్యామ్. పొలిటికల్ సైన్స్. సో యూ హ్యావ్ దట్ టాలెంట్ కదా. అలాంటప్పుడు గ్రూప్ 1 ఎందుకు రాయాలనిపించింది? Actually, I have faced 3 failures in prelims itself, ma'am, in UPSC. In 22లో, 23, 24లో కూడా సీసాట్లో పోవడం వల్ల చాలా అది లోయెస్ట్ ఆఫ్ ద లో ఉంది. 24 ఎస్పెషల్లీ 24 అటెంప్ట్‌లో. సో ఐ హ్యావ్ ప్రేడ్ టు గాడ్ దట్ ఐ హ్యావ్ టు గెట్ వన్ మెయిన్స్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మ్యామ్. సో ఆ టైంలోనే జస్ట్ వెళ్ళి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు అది క్లియర్ అయిందనమాట. సో మేబీ దిస్ మైట్ బి ద ఛాన్స్ దట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. సో ఇంటర్వ్యూ కూడా లేదు మ్యామ్ దీనికి. సో ఇంకా హోమ్ స్టేట్ ఉంటుంది అని, ఇంకా యూపీఎస్సీ రాయాలన్నా నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి అని అనిపించి ఇంకా 5 months కంప్లీట్గా డెడికేట్ చేశాను మ్యామ్. 5 నెలల పాటు టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు చెప్పు, మీ మమ్మీ రిజల్ట్స్ రాగానే, మీ మమ్మీ నాకు కూడా తెలుసు, తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉన్నాం మ్యామ్ రిజల్ట్ వచ్చినప్పుడు. తమ్ముడు ఇంకా
2:30కి రిజల్ట్స్ వస్తదంటే డైరెక్ట్ బోర్డ్ దగ్గరికెళ్ళాడు. అదొక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉండాలి అని. అక్కడికెళ్ళి నేను నార్మల్ టీజీపీఎస్సీ బోర్డ్. టీజీపీఎస్సీ బోర్డ్ నాంపల్లికెళ్లారు. ఇంక అక్కడికెళ్ళి మేబీ అక్కడికెళ్ళడం వల్ల సర్వర్ ఈజీగా వచ్చి ఫస్ట్ ఎమ్మటే ఓటీపీ వచ్చింది మ్యామ్. వచ్చి రాగానే మార్క్స్ వచ్చినాయి. కౌంట్ చేస్తే 516.5 మ్యామ్. సో, మేమనుకున్నాం అవి అందరికొస్తున్నాయేమో మాదే ఇంత కాకపోవచ్చు అని ఫస్ట్ అనుకున్నాము. కానీ మెల్లగా తెలిసింది అది వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ అని. సో, మేము కన్ఫర్మ్ అయ్యాక పేరెంట్స్‌కి చెప్దాం. అప్పుడే వాళ్ళు మళ్ళీ మంచిగని తర్వాత కాదు అంటే వాళ్ళు లోగా ఫీల్ అవుతారని ఫస్ట్ మాకు కన్ఫర్మ్ అయ్యాక పేరెంట్స్‌కి చెప్పాం మ్యామ్. ఇంకా పనికెళ్ళనవసరం లేదు. మనం అది ఇది అనంటే సో, చాలా ఫస్ట్ థింగ్ మీ అమ్మ మనకి ఇంక పనికెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అనంటే వాళ్ళు చాలా ఇంకా ఏడ్చేశారు మ్యామ్. ఇంక కాల్‌లోనే ఏడ్చేశారు అందరం. ఇట్స్ ఎ మూమెంట్ కదా యాహ్! లైఫ్‌లో. ఇట్స్ మెమరబుల్ మూమెంట్ మ్యామ్ అందరికీ. ఇంకా లైఫ్ చాలా అంటే అంతకు ముందు వరకు మేము చాలా ఒక ఒక అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళి చేసేంత వర్క్ చేసాం మ్యామ్. మేము ఏం చదువుతున్నామో ఇదంతా ఎవ్వరికీ తెలీదు. సో, అది తెలిసిన తర్వాత అది 180 డిగ్రీస్‌లో టర్న్ అయింది మ్యామ్ లైఫ్ అనేది. కాల్స్ అయినా, మెసేజెస్ అయినా మేబీ ఫైనాన్షియల్‌గా మేము లోలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత రిజల్ట్ వచ్చాక చాలా చాలా పీపుల్ అయినా, అప్రిషియేషన్స్ అయినా మేబీ ఒక కొటేషన్ ఉంటది కదా మ్యామ్. ఫెయిల్యూర్ హాస్ ఓన్లీ వన్ మదర్ బట్ సక్సెస్ హాస్ మెనీ ఫాదర్స్ అని. సో, అది చాలా అది ఆ 1 వీక్ అయితే ఇట్స్ ఎ మెమరబుల్ వీక్ మ్యామ్. నిద్ర లేదు, ఏం లేదు. కానీ అది అన్నీ రిమెంబర్ చేసుకుంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ ఎంత కష్టపడ్డాం. మేమైనా, పేరెంట్స్ అయినా ఫైనాన్షియల్‌గా, సోషల్‌గా చేయడం ఇదంతా అది గుర్తు తెచ్చుకుంటే అదొక బుక్ రాయాలి అనని వెయిట్ చేస్తున్నా మ్యామ్. ఓకే. 7 ఈ ఒక్క క్వెషన్‌కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మీ అక్క ఎలా కష్టపడింది? దానికి నువ్వు ఎలా సపోర్ట్ ఇచ్చావు? అక్క కోసం నువ్వు పొద్దాక నేను చూస్తూనే ఉన్నా. ఎప్పుడు మీ అక్క పక్కనే ఉంటావు. సో, అక్క స్ట్రగుల్ నీ మాటలో చెప్పా? కానీ మేము చిన్నప్పుడు సేమ్ క్లాస్ చదువుకున్నాం ఇద్దరం. ఎప్పుడు అని స్కూల్స్‌లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, బయట ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా! అందులో ఎక్కడ ఎగ్జామ్ రాసినా, ఎస్సే రైటింగ్ రాసినా ఆ డిస్ట్రిక్ట్‌లో సెకండ్ రావటం, అట్లా అంటే రైటింగ్ మీద చాలా ఉందనేసి మాకు అర్థమైంది. సో, నేను, అమ్మ ఎప్పుడు అక్కతో మేము ముగ్గురం డిస్కస్ చేసుకున్నప్పుడల్లా అక్క రైటింగ్‌లో మంచిగుంది. ఓకే. మనం ఏదో పెద్దదానికి అచీవ్ చేద్దాం. పెద్దదానికి అచీవ్ చేద్దామని ఇక చిన్నది మధ్యలో కానిస్టేబుల్ వచ్చింది. దానికెళ్ళలేదు. మధ్యలో ఎస్సే వేరే దానికి ఏది రాయకుండా ఓన్లీ సివిల్స్ అన్నట్టుగా ఇక నువ్వు దాని మీదనే కూర్చోక నీకు బయట ఎక్స్ట్రా ఏదున్నా మేము చూసుకుంటా, నేను అమ్మ చూసుకుంటా, నాన్న మనీ పంపిస్తాడు. అట్లా అక్కని ఓన్లీ ఇక చదువు ఇక నువ్వు మెయిన్స్, ప్రిలిమ్స్ ఇక ఓన్లీ ఎగ్జామే చూసుకో. మిగతాదంతా మేము చూసుకుంటామని బయట ఏదున్నా మేము సో, చూసుకునేది అంత అట్లా సపోర్ట్ సపోర్ట్ ఇచ్చింది ఫ్యామిలీ నీకు చాలా మ్యామ్. ఈ కండిషన్‌లో. జనరల్‌గా ఇప్పటికి కూడా ఉమెన్ ముఖ్యంగా పల్లెటూరులో ఇంకా డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా! ఏది ఉమెన్ డిస్క్రిమినేషన్ కానీ, మా అమ్మాయిని ఎందుకు చదివిస్తున్నారని, లేదా ముఖ్యంగా ఎస్టీస్‌లో అయితే తొందరగా పెళ్ళిళ్ళు చేశారు అమ్మాయిలకి చాలా ఉంటుంది. సో, ఆ కమ్యూనిటీ అయినా మీ అమ్మ, మీ నాన్న స్టిల్ నేను ఇంత బాగా చదివించారంటే ఎంత గొప్పవాళ్ళు. అంటే చాలా మ్యామ్. వాళ్ళ ఆలోచన చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఉమేష్. మీ స్టోరీ యాక్చువల్లీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఐ వాజ్ థ్రిల్డ్. మీ స్టోరీ విన్నప్పుడే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కెన్ యూ టెల్ ఎనీ 2 or 3 ఈవెంట్స్ విచ్ మేడ్ యూ థింక్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ యూ? ఏవైనా అలాంటి 2-3 సంఘటనలు, అంటే ఎప్పుడైతే మీరు ఏదైనా కష్టం ఫేస్ చేసినప్పుడు దీన్ని మేము ఇప్పుడు ఫైట్ చేయడం కంటే కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి లెటస్ గెట్ ఎంపవర్డ్ అని మీకు ఆలోచన వచ్చిన ఒక 2-3 ఇన్స్టెన్సెస్ అందరి కోసం ఒకసారి షేర్ చేస్తే దట్ విల్ బీ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ పీపుల్. ఓకే సార్. పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ అంటే లేవు మ్యామ్. బట్ కంటిన్యూయస్‌గా వీ హ్యావ్ ఫేస్డ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అంటే రెస్పెక్ట్ అయిన మా మదర్‌ని గూడా ఏదో పేరు పెట్టి పిలవడం చిన్న పిల్లాడు గూడా అట్లా ఒక రెస్పెక్ట్ అనేది కాస్ట్‌ని బట్టి క్యాస్ట్ వైస్‌గా ఇంకా పల్లెటూరు. యెస్ మ్యామ్. సో, ద స్టడీ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ గివ్ మీ అండ్ మై పేరెంట్స్ ఏ ప్రాపర్ రెస్పెక్ట్ అని అనుకున్నా మ్యామ్. సో, ఇంకా ఫైనాన్షియల్లీ అయినా గూడా చాలా ఇన్‌స్టాన్సెస్ మ్యామ్. సో, లోగున్నప్పుడు ఇంక పాలిటిక్స్‌లో ఎళ్ళలేము. బిజినెస్ పరంగా గూడా ఎళ్ళలేము. సో, ఉన్నది కొంచెం అఫోర్డబుల్‌గా కొంచెం పెట్టగలిగితే మనం గ్రేటెస్ట్ హైట్స్ ఏదన్నా టాప్ పొజిషన్ కొట్టగలిగింది చదువు ఒక్కటే అనని ఫిక్స్ అయినాం మ్యామ్. సో, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చాలా ఉండే మ్యామ్.
సో అవన్నీ క్యుములేటివ్గా ప్రతిదీ ఇన్స్పైర్ చేస్తూ ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ మూవ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అని అందరం నమ్మి అందరం కలిసి అడుగేసి Shravya, many congratulations once again. థ్యాంక్ యూ సార్. Being as a socially backward community, it is very difficult for a girl, and it is extremely difficult for a girl who is a first generation learner. What message you want to give to such girls who are facing social discrimination and they are facing financial difficulties? What message you want to give to those girls to come strong and have patience, prepare and get success? సార్ ఇంగ్లీష్లో అడిగారు, నువ్వు తెలుగులో చెప్పొచ్చు. Okay, definitely, sir. As a girl, it is really very difficult, ma'am, because ఇంకా మా కమ్యూనిటీ నుంచి అయితే మేబీ 10th అనేది మ్యాక్సిమం మ్యామ్. 10th ఇంటర్ అంటేనే ఇంకా చదివించాక వెంటనే పెళ్ళి అయినా లేకపోతే వేరే పనిలో అయినా పెట్టడానికే రెడీగా ఉన్నారు చాలామంది. కానీ మా పేరెంట్స్ ఒక్కటే చెప్పారు, నువ్వు అమ్మాయి అని మర్చిపో అన్నారు. సో ఇంకా మా డాడీ యూస్ టు కాల్ మీ పెద్దోడా అని. అంటే ఇట్ మీన్స్ హీ యూస్ టు ట్రీట్ బోత్ ఆఫ్ అస్ యాజ్ మేల్ మ్యామ్. అది మర్చిపో, అమ్మాయివని నువ్వు అబ్బాయివని అనుకుంటున్నాం మేము. సో మర్చిపోయి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్ అట్లా ట్రీట్ చేస్తాం మేము. నువ్వు ఎట్లా ఏ డిఫికల్టీస్ ఉన్నా కూడా అవన్నీ మేము చూసుకుంటాము. సో నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో ద వన్ మెసేజ్ దట్ I want to give to the girls and especially socially downtrodden girls is తెలుగులో చెప్పు, అంతమంది అమ్మాయిలు yes ma'am. చదువుకోలేదు వాళ్ళకు కూడా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీఫ్ మ్యామ్. అది మనం స్కూల్లో చదువుతునేటప్పుడు మనం ప్రతిదీ అర్థం చేసుకుంటూ మనం ముందుండడానికి ట్రై చేయాలి మ్యామ్. నేను స్కూల్లో కూడా అన్నీ ఫస్ట్ ఉంటుండే, స్కూల్ తర్వాత కాలేజ్లో. సో ఆ ఫస్ట్ ఉండి మనం అన్నీ నేర్చుకుంటూ మన మార్క్ అనేది పెట్టుకుంటూ స్టడీని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే అది ఒక బర్డెన్ లాగా ఉండదు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. ఇంకా ఒక పర్సనాలిటీని మనం రోల్ మోడల్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ మ్యామ్. సో ఇనీషియల్గా నాకు రోల్ మోడల్స్ లేరు మ్యామ్. కానీ మెల్లగా కిరణ్ బేడి మ్యామ్ రోల్ మోడల్ ఉండే. తను అంత బోల్డ్గా ఇప్పుడు రిటైర్ అయినాక కూడా ఎంతో సోషల్ చేంజ్ని తెస్తున్నారు మ్యామ్. సో నా పార్ట్గా నేను ఎంతో చేయొచ్చు, యాజ్ ఎ గర్ల్ అయినా కూడా నేను ఎంతో చేయడానికి స్కోప్ ఉంది అని అనుకున్నా. దాని తర్వాత ఇంకా ఎస్పెషల్లీ యూపీఎస్సీలోకి వచ్చాక మీరు మ్యామ్ అదైతే నేను డెఫినెట్లీ చెప్పగలుగుతా. ఇంకా మా మదర్ చెప్తుంటారు, మ్యామే అంత చేసింది నువ్వు అసలు చేయలేవా అని అనేవాళ్ళు. ఇంకా నేను లోలో ఉన్నప్పుడు ఏమైందంటే ఇట్లా బాధ ఉంది అంటే మ్యామ్ వీడియో చూడు అని అనేవాళ్ళు. ఇంకా మా మదర్కి ఉన్నా కూడా బాధ ఉన్నా కూడా మ్యామ్ వీడియో ఏదన్నా పెట్టు అనేవాళ్ళు. మీ మదర్ చదువుకోలేదు కదా? లేదు మ్యామ్. నా వీడియోస్ అర్థమవుతాయి. అర్థమవుతాయి మ్యామ్. తెలుగులో చెప్తుంటారు కదా, అన్నీ చాలా మోటివేషనల్ వీడియోస్ అయినా చాలా మంచిగా వింటారు. సో ద సెకండ్ థింగ్ ఈజ్ మోటివేషన్ మ్యామ్. అది ఒక రోల్ మోడల్ని పెట్టుకొని వాళ్ళు చేసింది మనం కూడా చేయగలుగుతాం, కొంచెం సపోర్ట్ ఉంటే అని మనం నమ్మాలి మ్యామ్. ఇక నమ్మిన తర్వాత మనం ఎంతంటే అంత ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో ప్రతి నిటిగ్రిటీని తెలుసుకోవడం మ్యామ్. ఇప్పుడు యూపీఎస్సీ అన్నప్పుడు ప్రిలిమ్స్లో అసలు ఏముంటాయి, దాని పీవైక్యూస్ అయినా ఇవన్నీ ఒక ఈ ఆన్లైన్ సోర్సెస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక సపోర్ట్ అయినా తీసుకొని దాని నిటిగ్రిటీస్ని జాగ్రత్తగా ఇప్పుడు మెయిన్స్లో అయితే ఇంట్రో అసలు బెస్ట్ ఇంట్రో ఏంటి, బాడీ ఎలా ఉంటుంది, కంక్లూజన్ అయినా అట్లా మనం తీసుకున్న ఫీల్డ్లో ఎంతంటే అంత నేర్చుకోవడానికి ట్రై చేసి దాన్ని టాప్లో ఎట్లా తీసుకురావాలని చేయడం మేబీ ద ఫైనల్ థింగ్ వీ హ్యావ్ టు డూ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సెల్ అవ్వడం, తర్వాత సపోర్ట్ తీసుకొని ఒక రోల్ మోడల్ పెట్టుకోవడం, తర్వాత మనం తీసుకున్న దాంట్లో ఎంతంటే అంత హార్డ్ వర్క్ చేయడం మ్యామ్. కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. నేను ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎక్కడ ఇంటికి ఒక 5-6 టైమ్స్ కూడా వెళ్ళలే మ్యామ్. ఎప్పుడు ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ తర్వాత వెళ్ళి పేరెంట్స్ని కొంచెం బాధపడకుండా పరామర్శించడానికే వెళ్ళా, కానీ ఒక బ్రేక్ లాగా ఎప్పుడు వెళ్ళలే మ్యామ్. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా ఆపలే మ్యామ్. కన్సిస్టెంట్గా ఓకే చేసింది అయితే వేస్ట్ అవ్వదు, ఇంకొక అటెంప్ట్ ఇద్దాం, ఇంకొకసారి ప్రయత్నిద్దామని ఆ మోటోతోటే వెళ్ళాలి మ్యామ్. మళ్ళీ ఇంక ఉండదేమో, ఇంకా ఇంతేనేమో అని ఆ డీమోటివేషన్ ఉండదు. ఆ మూమెంట్స్ వస్తాయి మ్యామ్. ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్. ఆ టైంలో మనం మన సపోర్ట్ సిస్టమ్ ఫ్యూ మెంబర్స్ లైక్ మా బ్రదర్ చాలా అంటే చాలా లోలో ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతావు అక్క నేను అని. ఎప్పుడు చూస్తాను నీతో, ఎప్పుడు ఉంటాడు తను.
ఎస్ మ్యామ్. 4 ఇయర్స్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు అంట. ఎస్ మ్యామ్. ఇలాంటి బ్రదర్ ఉంటే అదృష్టం అండ్ కదా. అది ఐఎమ్ రియలీ బ్లెస్డ్ మ్యామ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఒక ఫాదర్ లాగా అన్నీ చేశారంటే, ఒక ఎడ్యుకేటెడ్ ఫాదర్ ఉంటే ఓకే నా సర్టిఫికేట్స్ అన్నీ తను చూసుకుంటాడని, ఇంకొక ఎడ్యుకేటెడ్ మదర్ ఉంటే మంచి నా న్యూట్రిషన్ డైట్ అన్న మేము రూమ్ తీసుకున్నాం మ్యామ్ 2022లో. అప్పుడు నా డైట్ ఇదంతా తనే చూసుకునేవాళ్ళు, కుకింగ్ చేసేవాడు. యాజ్ ఎ మదర్, ఫాదర్, ఇంకా మెంటర్ కూడా మ్యామ్. మెంటర్ కూడా నేను రాసిన ఆన్సర్స్ కరెక్షన్ చేసేవాడు. ఒక బెస్ట్ ఆన్సర్ టాపర్స్ నుంచి తీసుకొని ఇది పనికొస్తుంది అక్క అని నాకు అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు మ్యామ్. సో సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అట్లా పాజిటివ్ వాళ్ళనే మన చుట్టూ నువ్వు పెట్టుకోవాలి అర్జున్ మ్యామ్. సినిమా చూసావా? అర్జున్ ఎస్ చూసాను మ్యామ్. సేమ్ ఈ బ్రదర్ అలా కనిపిస్తున్నాడు. అవును మ్యామ్. నైస్, బట్ యు ఆర్ గుడ్, గ్రేట్. ఒక అమ్మాయిని, ఒక అక్కని ఇంత బాగా చూసుకుంటూ అందరికి ఇలాంటి బ్రదర్స్ ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. నాకు బ్రదర్స్ లేరు. సో కమింగ్ బ్యాక్, శ్రావ్య నీ జీవితం తెలంగాణ యువతకు ఆదర్శం. ఎవరైతే ఆడపిల్లలు అన్ని ఛాలెంజెస్ దాటుకుని బయటకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నీకు అదొక స్ఫూర్తి. నువ్వు ఇంకా కొత్త హైట్స్కి వెళ్ళాలని. ఇంతటితో ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఇక్కడితో నువ్వు ఆగకుండా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి, యువతకి మేలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. సిఎస్బి తరఫున ఎంటైర్ సిఎస్బి టీమ్ ఈజ్ విత్ యూ అండ్ ఐఎమ్ విత్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.